హాయ్ వివర్స్, నేను డాక్టర్ ఎంజడి యాస్కరి, ఎండి యునాని, నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండి చేశానండి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్ లో ఉంటుంది. వరల్డ్ వైడ్ గా 33 దేశాల పైన మా దగ్గర పేషెంట్స్ ఉన్నారండి. అంగస్తంభన సమస్యలకు చూస్తానండి నేను. ఎందుకంటున్నానండి, మా దగ్గర ఎన్ని దేశాల నుంచి ఎందుకు వస్తారంటే శాశ్వత నివారణ అనేది యునానిలోనే ఉందండి. ఒక్కసారి మీరు మగతనం కోసం మందులు వాడుకున్నారనుకోండి, మీ అంగస్తంభన సమస్య ఉన్నా, శీఘ్రస్ఖలన సమస్య ఉన్నా, మీకు సంతానం లేని సమస్యలు ఉన్నా, అంగం వంకరైపోయినా, పలచగైపోయినా, పెద్దగా ఉన్న సైజ్ చిక్కుపోయినా, అన్నిటికీ శాశ్వత పరిష్కారం యునాని వనమూలికలతో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సైడ్ బెనిఫిట్స్ తో, రైట్ ఎఫెక్ట్స్ తో ఈ అంగస్తంభన సమస్యతో మీరు బయటపడవచ్చు. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అయితే వరల్డ్ వైడ్ ఎక్కడైనా లభిస్తాయి, అన్ని చోట లభిస్తాయి. కానీ యునాని మందులు అన్ని చోట్ల వరల్డ్ వైడ్ లభించదు. కాబట్టి యునాని మందులతో శాశ్వత నివారణ ఉంటుందని విదేశాల నుండి మా దగ్గరకు వస్తారండి. ఎందుకంటే అంగస్తంభన సమస్యకు మంచి చక్కటి పరిష్కారం. మందులు మాటికి వాడాల్సిన అవసరం లేదు, వాడాల్సిన అవసరం అసలు ఉండదు. ఒక్కసారి ఒక 2 to 3 months, 6 months, 4 months, 8 months చేసుకున్నారనుకోండి, మళ్ళీ సమస్య మీకు రాకుండా ఉంటుంది. అయితే ఇవాళ మా పేషెంట్ తన అనుభవం చెప్తాడు, వినండి. డయాబెటిక్ ఇంపార్టెన్సీ, షుగర్ వల్ల అంగస్తంభన వచ్చిన పేషెంట్ ఇవాళ ఆయన మనోవేదన, ఆయన గాథ, ఆయన బాధ ఆయన నోటి ద్వారా మనం విందాము. చెప్పమ్మా, నీ ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? 35 సార్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 25. ఇప్పుడు షుగర్ వ్యాధి ఎప్పుడు వచ్చిందమ్మా మీకు? నాకు 25th లోనే వచ్చింది. పెళ్ళైన 3 నెలల తర్వాతనే దాని డిసీజ్ స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర రావడానికి కారణం ఏంటమ్మా? ఏంటి అసలు? నాకు పెళ్ళైన 3 ఏళ్ల వరకు కొంచెం ఇంప్రూవ్ మంచిగానే ఉండే. తర్వాత మొత్తం డిజాల్వ్ అయికుంటూ వచ్చింది. సెక్స్ లో మరి వీక్ అవడు, నరాల బలహీనత, అంత నీరసము, ఏదేదో ప్రాబ్లమ్, ఏదో కోల్పోయాడు. వేరే హాస్పిటల్ బాగా చూయించుకున్నా కూడా దాని మీద ఫలితం లేదు. మెంటల్ గా టెన్షన్ ఎక్కువ, షుగర్, ఇదంతా ఎఫెక్ట్ అయ్యేసరికి మీ వీడియో చూసాం సార్. మీ వీడియో చూసి షుగర్ వాళ్ళకి కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉందని అట్లా ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చి మీకు అప్రోచ్ అయినా సార్. చాలా థ్యాంక్ యూ అమ్మా. మేము మీ ట్రీట్మెంట్ ఒక 3 నెలల నుంచి కంటిన్యూ వాడుతున్నాం సార్. నాకు కూడా ఇప్పటికి షుగర్ అనేది నాకు తెలియకుండా అన్ని రకాలుగా నాకు మున్పటి ఉంటుంది, సెక్సువల్ గా కానీ హెల్త్ పరంగా కానీ బాగా చాలా హుషారుగా ఉంది సార్. ఇప్పుడు విన్నారు కదండి. ఇప్పుడు నా వీడియో చూసి వచ్చాడు తను. ఏం చూశాడంటే, నేను ఒక ధైర్యం ఇస్తున్నాను. ఏం ధైర్యం? షుగర్ ఉన్న వాళ్ళు, మీకు షుగర్ వల్ల అంగస్తంభన పోయినా, షుగర్ వల్ల నరాలు పాడైపోయినా, డయాబెటిక్ న్యూరోపతి వచ్చేసినా కూడా మీకు అంగస్తంభన ట్రీట్మెంట్ యునానిలో ఉంది. ఆ ధైర్యము వల్ల నా దగ్గరికి వచ్చాడు. పెళ్ళి 10 సంవత్సరాలు, పెళ్ళైనప్పుడు 3 నెలల తర్వాత షుగర్ వచ్చింది. అప్పటి నుంచి నీరసంగా ఉండడం, లేకుంటే కాళ్ళు చేతులు లాగడం, కాటు చేతులు నమ్నెస్ గా ముద్దుబారటం మొదలై నీరసంగా ఉండి అంగస్తంభన తగ్గి చాలా డాక్టర్ దగ్గర చూపించుకున్నాడట. ఇప్పుడు నా దగ్గర వచ్చి 3-4 నెలలు అవుతుంది, బహుశా 3 నెలలు దాటినాయి. ఆయన ఏం చెప్తారంటే, సార్ ఎప్పుడు ఒక చోట ఇలాగ ముద్దపప్పులాగా కూర్చున్నాండి, నేను ఎక్కడ కూర్చున్నా లేచి అంటే లేవడానికి చేత కాకుండేది. ఇప్పుడు నాకు నీరసంగా ఉండేది, అసలు తిరగడానికి చేత కాకుండేది, సెక్స్ కూడా చేయాలంటే ప్రాణం మీద వచ్చేది, అసలు అంగం స్తంభించే భార్య భర్తల మధ్య మా గొడవలు అయ్యేది అన్నాడు. అయితే ఇప్పుడు షుగర్ వల్ల చెప్తున్నాను కండి, షుగర్ వచ్చి 10 సంవత్సరాలు దాటాక బాడీలో కొన్ని మార్పులు రావడం సహజమే. అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం ఒకటి ఉంటుంది. రెండోది, నరాలు పాడైపోయి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి నా సందేశం ఏంటంటే, మీకు షుగర్ నార్మల్ పెట్టుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ నార్మల్ పెట్టుకోవాలి. తినక ముందు 100, తిన్న తర్వాత 140 మించకుండా చూడండి. అలాగే బియ్యము, కొంచెము గోధుమలు, పంచదార, బెల్లం వీటికి దూరంగా ఉండి బాగా వాకింగ్ చేసుకోండి. మార్నింగ్ తూచా తప్పకుండా 7:30 to 8:30 వరకు 1 hour ఎండలో, లేత ఎండ, మొదటి ఎండ ఉంటుంది కదండి, 6:30 to 7:30, అప్పుడు విటమిన్ డి బాగుంటుంది, అప్పుడు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు 1 గంట నడుచుకోండి. సాయంత్రం చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసుకోండి. రాత్రి 10 గంటల లోపల పడుకోండి. అంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ లేకుండా డైట్ తీసుకుంటే షుగర్ కూడా నార్మల్ ఉంటుంది. అలాగే మీకు ఇట్లాంటి సమస్యలు ఉన్నవారు, అంటే షుగర్ వ్యాధి వల్ల మీకు అంగస్తంభన సమస్య వచ్చి ఉంటే, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ నార్మల్ ఉన్నా కూడా మీ బాడీలో నరాలు, రక్తనాళాలు పాడవుతూనే ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, న్యూరోజెనిక్ ఈడీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఆర్టీరియోజెనిక్ ఈడీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ ఉన్న వాళ్ళలో 5 నుంచి 10 సంవత్సరాలు బాడీలు దాటాక కొన్ని మార్పులు రావటం వల్ల, కొన్ని దీర్ఘకాల వ్యాధుల వల్ల కూడా అంగస్తంభన సమస్య వస్తుందండి. షుగర్ ఉందనుకోండి, హై బీపీ ఉందనుకోండి, దానివల్ల వాడే మందులు ఉన్నాయనుకోండి, యాంటీ కొలెస్ట్రాల్ కోసం వాడే మందులు అనుకోండి, బీటా బ్లాకర్స్ వాడే మందులు,
డిప్రెషన్ కోసం వాడే మందులునని, కొన్ని ఎపిలెప్సీ మూర్ఛవ్యాధి కోసం వాడే మందుల వల్ల కూడా అంగస్తంభన సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. డయాబెటిక్ ఇంపార్టెన్సీ, షుగర్ వల్ల వచ్చే అంగస్తంభనకు శాశ్వతంగా బయటపడవచ్చు అనేది ఆయన మనోవేదన వింటే మీకు అర్థమవుతుంది. మీకు కూడా ఎవరికైనా షుగర్ ఉండి ఉంటే, షుగర్ వల్ల అంగస్తంభన సమస్య వచ్చి ఉంటే మీరు కూడా తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంప్రదించి విదేశాలు ఉన్న వారైనా మీరు మందులు తెప్పించుకోవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.